కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. ఎవరేం చెప్పినా నమ్మేస్తుంది. ఇదే అవకాశంగా తీసుకుని సంధ్య ఏం చేస్తుందో ఏంటో. చుట్టుపక్కల దేవాలయాలన్నీ చూడు. శ్రావణి కనిపిస్తే ఎలాగైనా సరే ఒప్పించి ఇంటికి తీసుకురా. లేదంటే సంధ్య తనని వదిలిపెట్టదు. సరే అత్తయ్య, నేను తీసుకొస్తాను. వివేక్, డీటెయిల్స్ అన్ని మెయిల్ చేయి. అలాగే నేను నవీన్తో కూడా మాట్లాడతాను. సరే వివేక్, సీ యూ సూన్, బాయ్. రే నవీన్, ఈ మధ్య నువ్వు ఆఫీస్కి రావట్లేదని వివేక్ అంటున్నాడు. ఆఫీస్కి వెళ్లకుండా ఏం చేస్తున్నావురా? అవును అక్షయ్, ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఆఫీస్ బాధ్యతలు నీకు అప్పగిస్తే ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఎలా? పెండింగ్ ప్రాజెక్ట్స్ అని ఎవరు చూసుకుంటారు? ఎలాగో దత్తత తీసుకున్న మీ తమ్ముడు విశ్వ ఉన్నాడు కదా, ఆఫీస్ బాధ్యతలన్నీ వాడికి అప్పగించే. నవీన్, ఏమైందిరా నీకు? ఆఫీస్ బాధ్యతలు వదిలేస్తానని ఎందుకంటున్నావు? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? అలాంటిదేమీ లేదు అక్షయ్, నేను వర్క్ చేసే మూడ్లో లేను. మరేం చేయాలనుకుంటున్నావు? నిన్ను శ్రావణిని కలపాలనుకుంటున్నాను. రే నవీన్, రే నవీన్, రే నవీన్. నువ్వెన్ని చెప్పినా నేను వినను అక్షయ్. మీరిద్దరూ కలిసేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తాను. అప్పటిదాకా ఆఫీస్కి వెళ్ళను. రే 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 నవీన్, వీడు మారడు.